రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ముఖ్యంగా రాయలసీమలో జోరువానకు జనజీవనం అస్తవ్యస్తమైంది. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులు, చెరువులను తలపించాయి. వాగులు, వంకలు ఉప్పొంగి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉప్పాడలో రాకాసి అలలు బీభత్సం సృష్టించాయి. రాయలసీమలో పలుచోట్ల కుండపోత వాన ప్రజలను వణికించింది. అనంతపురం జిల్లాలోని ఒరవకొండ, వెడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. పలు వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కడపలో కుండపోతగా కురిసిన వర్షానికి నగరం జలమయమైంది. పలు రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి. మురుగు కాలువలు రోడ్లపై పొంగి ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరి ప్రజలు అవస్థలు పడ్డారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హలహర్విలో ఊరివంక ఉధృతికి రాకపోకలు నిలిచాయి. గూడూరు మండలం పెంచికలపాడు వద్ద వక్కెరవాగు ఉగ్రరూపం దాల్చింది. గూడూరు, పెద్దకడుబూరుల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదోనిలో భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. వర్ష తీవ్రత అధికంగా ఉండటంతో పట్టణంలోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కలవటాల వద్ద భారీ వర్షానికి వాగు పొంగి వాహనాల రాకపోకలు నిలిచాయి. కోవెలకుంట్ల సమీపంలో కుందు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షానికి అల్లూరు జిల్లా జి మాడుగుల మండలంలో కుంబిడిసింగి వెళ్లే మార్గంలో రాళ్లగెడ్డ పొంగింది. కుంబిడిసింగి సమీప గ్రామస్తులు రేషన్ బియ్యం తీసుకునేందుకు గద్దెరాయి డిపోకు వెళ్లి తిరిగి వస్తుండగా వాగు పొంగడంతో ఇళ్లకు చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. కొందరు తాడు సాయంతో వాగు దాటారు. వర్షం కురిసినప్పుడల్లా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వంతెన నిర్మించాలని స్థానికులు కోరారు. గుంటూరులో భారీ వర్షానికి బ్రహ్మానందరెడ్డి స్టేడియంలోకి వాననీరు చేరి మైదానం చెరువును తలపిస్తోంది. ఉప్పాడ తీరంలో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. ఉదయం నుంచి రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో తీర ప్రాంత గ్రామాలు కోతకు గురయ్యాయి. ఉప్పాడ నుంచి కాకినాడ వరకు ఉన్న బీచ్ రోడ్డుపై కెరటాలు విధ్వంసం సృష్టించాయి. ఉవ్వెత్తున ఎగిసిపడటంతో రహదారి పూర్తిగా ధ్వంసమై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో అధికారులు వాహనాల రాకపోకలను నిలిపేశారు. సముద్ర కెరటాలు గ్రామాలపైన విరుచుకుపడటంతో పల్లిపేట, కొత్తపట్నం, సుబ్బంపేట గ్రామాలు నీట మునిగాయి. పల్లిపేట ప్రాథమిక పాఠశాలలో భారీ ఎత్తున నీరు చేరడంతో సెలవు ప్రకటించారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీర ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.